ఏశావు చరిత్ర. ఏశావు అనే పేరుకు అర్థము రోమములు గలవాడు. ఏశావు యొక్క తల్లిదండ్రులు ఇస్సాకు, రిబకా. ఇస్సాకు, రిబకాలకు కమల పిల్లలు జన్మించిరి. వారిలో మొదటి కుమారుడే ఏశావు. ఇతడు ఎర్రని వాడుగాను, ఒళ్లంతా రోమములు వస్త్రము వలె ఉండినందున ఇతనికి ఏశావు అనే పేరు పెట్టిరి. ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా జీవించెను. ఇస్సాకు ఏశావును, రిబకా యాకోబును ప్రేమించుచుండెను. ఈ విషయములన్నీ ఆదికాండం 25వ అధ్యాయము 25వ వచనము 27వ వచనములలో చూస్తాం. ఒకనాడు ఏశావు పొలములో నుండి అలసిన వాడై గుడారానికి వచ్చెను. అప్పుడు యాకోబు కలగూర వంటకము చేయుచుండెను. ఏశావు అలసినవాడై ఆ కూరలో కొంచెము పెట్టమని యాకోబును అడిగినందున యాకోబు నీ జ్యేష్ఠత్వము నాకిమ్మని అడిగెను. అందుకు ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అని యాకోబుతో ప్రమాణము చేసి తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఆహారము కోసం తన సహోదరుడైన యాకోబునకు అమ్మివేసుకొనెను. ఈ సందర్భము ఆదికాండం 25-29వ వచనంలో మనం చూడగలం. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అతని కన్నులకు మందదృష్టి కలిగెను. తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నీవు అడవికి పోయి నా కొరకు మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచికల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఈ విషయం తెలుసుకున్న తన భార్య అయిన రిబ్కా తన చిన్న కొడుకైన యాకోబును ఏశావు యొక్క స్థానములో పంపించి ఆ దీవెనలను యాకోబుకు వచ్చేలా చేస్తుంది. ఈలాగున మరల ఏశావు దీవెన వచనములను కోల్పోతాడు. ఈ సందర్భమంతయు ఆదికాండం 27వ అధ్యాయంలో చూస్తాము. యాకోబు తరువాత తన మామయ్య అయిన లాబాను యొద్దకు పారిపోయి అక్కడ నివసించుచుండెను. అలాగున ఏశావు యాకోబు మీద పగ పెట్టుకొనెను. కాలము గడిచిన కొద్దీ వీరిద్దరును పెరిగి పెద్దవారైరి. యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చుచుండగా ఏశావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి తన తమ్ముడైన యాకోబును కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు వారిద్దరును కన్నీరు విడ్చెను. ఆదికాండం 33:4వ వచనంలో మనం ఈ విషయాన్ని చూడగలం. ఏశావుకు 40 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు కానాను కుమార్తెల్లో హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు అహోలీబామాను వివాహం చేసుకొనెను. వీరు ఇస్సాకుకును రిబ్కాకును మనోవేదన కలుగచేసిరి. వీరి వలన రిబకా ప్రాణము విసికెను. ఆదికాండం 26:34 అలానే ఆదికాండం 27:46 వచనాల్లో చూస్తాము. ఇస్సాకుకు ఇష్టురాలు కారని ఏశావు తెలుసుకొని ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును పెండ్లి చేసుకొనెను. ఆదికాండం 28:8-9 వచనాల్లో చూస్తాం. ఏశావుకు కలిగిన సమస్తమును విస్తారమైనందున యాకోబును ఏశావును ఒకచోట నివసించలేకపోయిరి. ఇందువలన ఏశావు శేయీరు మన్యంలో నివసించెను. ఆదికాండం 36:8వ వచనంలో చూస్తాము. ఏశావు యొక్క బ్రతికిన కాలమును గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడును, ఏశావు ఎదోమీయులకు తండ్రిగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఆదికాండం 36:9, ఆదికాండం 36:43 వచనంలో మనం గమనించగలం. ఏశావు మంచి వేటగాడును, తన తండ్రి అయిన ఇస్సాకుకు ఇష్టుడైన కుమారుడు. తన జ్యేష్ఠత్వ దీవెనలు దొంగిలించిన తన తమ్ముడైన యాకోబును చంపదలచి చివరికి తన తమ్ముణ్ణి అమితంగా ప్రేమించిన గుణం కలిగినవాడు. చివరి మాట, బాధచేత నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. కీర్తనలు 88:9వ చరణం.